ఈరోజు మన రస్తా టీవీ స్పెషల్ గెస్ట్ ఎవరంటే మీకు ఎలా అనిపించినాయి, అవి ఎట్లా ఎందుకు రాయాలనిపించినాయి ఆ పదాలు? అది ఆ పాట ఏంటంటే నేను పుస్తకాలలో చదివి రాసిన పాట కాదు. ఎప్పుడు ఏ సందర్భంలో మీ ఇద్దరికి నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. అది ప్రేమని నేను నమ్మి నేను ఎన్నో ఆశలు నేను పెంచుకున్నా. అసలు నేను లవ్ అంటే ఏందో కూడా తెలియని ఒక అమ్మాయిని లవ్ చేసిన. ఎమోషనల్గా అంటే మీరు ఒక పోస్ట్ చేసి ఆల్మోస్ట్ సూసైడ్ దాకా, అంటే కానీ నేను పడ్డ కష్టానికి నాకు హైదరాబాద్కు ఎంట్రీ. నేను హైదరాబాద్కు 1000 రూపాయలతో వచ్చిన. నా ఫ్యామిలీని పోషించుకోవడానికి పాన్ షాప్ పెట్టుకున్నా నేను. నమస్తే రస్తా టీవీ. ఈరోజు మన రస్తా టీవీ స్పెషల్ గెస్ట్ ఎవరంటే అనిత నాగరాజ్. అన్న, అసలు పాట అనేది అనిత అనే సాంగ్ నుంచి ఎట్లా జర్నీ ఏమైంది, ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది ప్రయత్నంలోనే మనం ఈరోజు నాగరాజ్ అన్న దగ్గర ఉన్నాం. సో ఫస్ట్ నాగరాజ్ అన్న మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తా. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న, అసలు అనిత నాగరాజ్ అనే పేరు నాకు తెలిసి 2008, 2000 ఆ టైం అనుకుంటా, 2007, 2008 ఆ టైంలో నిజంగా ఆ పాట ఒక ఊపేసింది. అప్పుడు యూట్యూబ్ ఇవన్నీ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఒక రేంజ్లో అందరూ వాడిరు. ఆటో, ట్రాక్టర్లు, బస్సులు ఎక్కడ చూసినా. కానీ పర్సన్ ఎవరు అనేది మాత్రం ఎవరికి తెలియదు. అవును. సో అలా స్టార్ట్ అయిన మీ లైఫ్ స్టైల్ ఇప్పటివరకు ఇక్కడ వరకు హైదరాబాద్ దాకా తీసుకొచ్చింది. ఎలా అనిపిస్తుంది అన్న? చాలా సంతోషం అన్న. నేను రాసినవి చాలా తక్కువ పాటలు అయినా కానీ దాంట్లో నాకు బాగా గుర్తింపు అంటే కొన్ని కోట్లు పెట్టినా దొరకనంత పేరుని తీసుకొచ్చిన పాట ఏదైనా ఉన్నదంటే అనిత పాట. ఒక్క పాటతోటే నన్ను పెద్ద ఒక స్టార్ను, అంటే ఎవరికి, ఏ రైటర్కు ఏ సింగర్కు రానంత ఒక పేరు అయితే వచ్చింది. చాలా హ్యాపీ. ఎందుకంటే ఎవరికి రాదు అసలు. ఎందుకంటే అదేదో జస్ట్ నాకు నచ్చినప్పుడు, నచ్చిన అమ్మాయి మీద డిగ్రీ చదువుకుంటున్న టైంలో తెలియని ఏజ్లో ఓ పాట రాసి ఆ పాటను రికార్డింగ్ చేసి దాన్ని నేనే రాసి పాడి దాన్ని బయటికి ఏదంటే చేసి నేను అనిత వింటే సరిపోద్ది అన్న ఒక ఏదో ఫీల్లో అప్పుడున్న లవ్లో ఉంటే ఎట్లుంటుంది ఆ ఎగ్జైట్మెంట్లో చేసిన ఒక చిన్న పాట. అది తెలుగు వాళ్ళు ఎక్కడున్నారు ఈ ప్రపంచంలో అక్కడికి అందరికీ రీచ్ అయింది. ఆ పాటను ఇష్టపడిన వాళ్ళు అంటే ఎవరు ఉండరు. ఎందుకంటే చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరికి ఇప్పటికీ అయితే ఒక పాట నడుస్తే అంటే గుర్తుంచుకుంటూ 1 సంవత్సరం 2 సంవత్సరాలు అట్లా గుర్తుంచుకుంటారు. మళ్ళీ ఎప్పుడన్నా వింటే ఓకే అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆ పాట పదిలం ఎప్పటికీ. కొంతమంది ఫోన్ చేస్తారు, అన్న అనిత సాంగ్లు అంటే ఒక హిట్ ఇవ్వచ్చు కదన్న, అది ఇదన్న అంటే నేను దానికన్నా అనిత పాట తర్వాత చేసిన పాటలు చాలా రిచ్గా ఉంటాయి. ఆ మ్యూజిక్ హెవీగా ఉంటుంది, మంచి కంటెంట్ ఉంటుంది, లిరిక్స్ బాగుంటాయి, ట్యూన్ బాగుంటుంది. కానీ ఆ పాట అంతా హిట్ ఏ సాంగ్ కాలేదు. మళ్ళీ ఏంటంటే కొంతమంది అంటారు, నేను ఏ పాట అంటే చేస్తే పాట బాగుంది నాగరాజు, కానీ నువ్వు ఇంకొక 100 జన్మలు ఎత్తినా కానీ నువ్వు అనిత పాట అంతా హిట్ కానీ అంటే అది అంతే. అది నువ్వు ఉన్నా లేకపోయినా ఆ పాట అనేది ఇప్పటికి నిలిచిపోయే పాట. అది చరిత్రలో నిలిచిపోయే పాట రాసినావు నువ్వు. ఆ ఒక్క పాట చాలు నేను బ్రతికించడానికి. నువ్వు ఎక్కడున్నా కానీ నీ గుర్తింపు అనేది, నీకు పేరు అనేది ఎప్పుడో వచ్చేసింది. అది అంతే. అది ఆ ఒక్క పాట అది పోదు, ఆ పేరు పోదు, ఆ పాట చావదు. అది ఎప్పటికీ అందరి హృదయాల్లో ఉండిపోద్ది. బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్తూ ఉంటారు, నన్ను ప్రోత్సహిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. నా గురించి నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో డైలీ ఒక 20-30 మందికి సాంగ్స్ చేసిస్తుంటాను. నాకు
రోజు 100 నుంచి 200 ఫోన్ కాల్స్ వస్తాయి. అలా మినిమం 20-30 మంది అన్న పాటలు చేయించుకుంటారు. అడుగుతారు ఫోన్ చేసి ఎంత ఏంది ఎంత తీసుకుంటావు అని అడుగుతారు. కొంతమంది మాకు నచ్చిన అమ్మాయి పేరు మీద పాడండి, లేదంటే బ్రేకప్ అయిందండి, లేకపోతే మా మిస్సెస్ మీద అండి, లేకపోతే మా ఫ్రెండ్ చనిపోయిందండి, లేకపోతే మా పొలిటికల్గా మా బ్రదర్ మీద ఒక పాట అని, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ చెప్తే నేను ఒకటే చెప్పిన అందరికీ. నేను ఇన్స్టాగ్రామ్లో అయితే ఫస్ట్ ఒక పోస్ట్ పెట్టిన, హాయ్ హలో అండి, దిస్ ఈజ్ అనితా నాగరాజ్. మీకు తెలిసే ఉంటుంది ఆ పాట, సింగర్ అండ్ రైటర్ అండి నేను. మీకు మనము నచ్చిన వాళ్ళ పేరు మీద ఒక పాట ఉంటే బాగుండు కదా, ప్రతి ఒక్కరి మీద ఒక పాట ఉంటే బాగుండని ఎవరికైనా ఒక టైంలో అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం, అంటే అందరూ ఒక 30-40 వేలు పెట్టి మ్యూజిక్ చేయించుకోలేని వాళ్ళ కోసం ఒక 500 రూపీస్లో నేను 1 minute బిట్ సాంగ్ మీకు షార్ట్ వీడియో లాగా చేసిస్తా అని చెప్పి ఒక పోస్ట్ పెట్టి, మీకు అమౌంట్ పంపండి, స్క్రీన్ షాట్ పెట్టండి, పెట్టిన హాఫ్ అన్ అవర్ లోపునే మీ పాట మీకు వచ్చేస్తుంది అని చెప్పిన ఆ పోస్ట్ బాగా వైరల్ అయ్యి చాలా ఫోన్ కాల్స్, నాకు ఫాలోవర్స్ పెరిగారు. నాకు గత ఒక 2-3 నెలల క్రితం దాకా ఇన్స్టాగ్రామ్ వాడపోయేది, అసలు నాకు తెలియదు దాన్ని ఎట్లా వాడాలి ఏందని. ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసినాం, దీనివల్ల ఎట్లా వట్టిగా ఏదో వీడియోస్ చేస్తూ ఫాలోవర్లను పెంచుకునే బదులు దాని ద్వారా ఇన్కమ్ జనరేట్ చేసుకునే విధంగా, వాళ్ళకి ఏదో మన నుంచి కూడా వాళ్ళని సాటిస్ఫై చేసే విధంగా ఉండాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో నేను చేసిన ఆ చిన్న ప్రయత్నం ఇప్పుడు ఏంటంటే డైలీ ఒక 5,000 నుంచి 10,000 వరకు ఇన్స్టాగ్రామ్ ద్వారా, అంటే రోజుకు 20-30 పాటలు చేస్తూ ఉంటా. నాకు చాలా సాటిస్ఫై అవుతుంది, ఎందుకంటే నెలకు ₹1,00,000 వస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్ మీద యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించడం అంటే వేరు వస్తాయి, కామన్ అది. కానీ ఇన్స్టాగ్రామ్ మీద డబ్బులు సంపాదించాలంటే ఏదో ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకు వాళ్ళు చేస్తారు, వాళ్ళ ప్రమోషన్స్ బట్టి డబ్బులు వస్తాయి. ఆ ప్రమోషన్స్ కూడా నెలకు 1-2 ఉండడే కదా. అలాంటిది నాకు డైలీ ఇన్కమ్ ఇట్లా ఒక ఇన్స్టాగ్రామ్ మీద వాళ్ళు నాకు పని కల్పించిన వాళ్ళే దేవుళ్ళతో సమానం. వాళ్ళకి నేను ఎప్పుడు సపోర్ట్గానే ఉంటా, వాళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తారు. నేను చేసిన ప్రతి పాటకు వాళ్ళు మళ్ళీ రిప్లై థ్యాంక్ యూ భయ్యా అని చెప్పి వాళ్ళు నన్ను ఇలా మీరు ఇంత టాలెంటెడ్గా ఉన్నారు అని చెప్పి నన్ను ప్రోత్సహించడం నాకు చాలా హ్యాపీ. అన్న ఇప్పుడు ఇంతమంది సింగర్స్ ఉన్నారు, అంటే లవ్ ఫెయిల్యూర్లో పాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సాడ్ కావచ్చు, లవ్ ఫెయిల్యూర్ కావచ్చు, లవ్ సక్సెస్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఏవైనా సరే చాలామంది సింగర్స్ ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన కానీ చాలామంది వెలుగులోకి వస్తున్నారు. కానీ ఎవరికి రాని ఆలోచన కొత్తగా ఇది ఇన్స్టాగ్రామ్ నుంచి ప్రతి ఒక్కరికి చేరాలి అంటే, ఇన్స్టాగ్రామ్ ఎట్లా అంటే యూత్ ఎక్కువ అట్రాక్ట్ అవుతుంటారు, యూత్ ఎక్కువ మెయింటైన్ చేస్తుంటారు ఇన్స్టాగ్రామ్స్. వేరే వాళ్ళ అదర్ పర్సన్స్ కూడా వాడుతుంటారు. కానీ ఈ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలి అనే ఆలోచన, ఈ టైప్ ఆఫ్లో అందరికీ నా పాటను చేరవేర్చాలి అనే ఆలోచన మీకు ఎందుకు కలిగింది? అది ఏ సందర్భంలో వచ్చింది? నాకు ఫస్ట్ నేను ఇన్స్టాగ్రామ్లో సినిమా సాంగ్స్ డైలీ రోజుకొక సినిమా పాట పాడుతూ పోస్ట్ చేసేవాడిని. ఓకే, నేను రాసిన పాట పాడుతూ మంచి సాంగ్ రాయగానే ఒక 10 వరకు పోస్ట్ చేసేవాడిని. దానివల్ల ఫాలోవర్స్ వచ్చారు 20K వరకు. ఓకే, ఫాలోవర్స్ పెరుగుతాను, దీంతో నాకు ఏం లాభం, నేను చేస్తాను, ఫాలోవర్స్ వస్తాను, సరే దీంతో నేను వాళ్ళకు నా నుంచి ఏదన్నా చేసిద్దాం, నా ఫాలోవర్స్ వచ్చేసాను. ఫాలోవర్స్ కోసం నేను కూడా ఏదో ఒకటి చేయాలి కదా. సరే మనం పనిచేసి డబ్బులు తీసుకుంటే తప్పేం లేదు. ఇది ఎప్పుడు ఏ సింగర్కు ఏ రైటర్కు రానటువంటి ఫస్ట్ టైం వచ్చిన ఆలోచన ఇది. ఏంటంటే నేను ఫస్ట్ పోస్ట్ పెట్టగానే నాతోటి నా ఫ్రెండ్సే, నా మిత్రులు, నాతోటి సింగర్లు రైటర్లు కావచ్చు, లేకపోతే నా ఫ్రెండ్స్ కావచ్చు, కొంతమంది వేరే వాళ్ళు కావచ్చు, ఫోన్ చేసి నీకున్న పేరేంది, నీకున్న కథ ఏంది, 500లకు పాట చేసేది ఏందని చాలామంది నన్ను అంటే ట్రోల్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకు ఒకటే చెప్పిన, ఒరే బాబు, నాకు ఆపద ఉన్నప్పుడు మీరు ఎవరు నాకు హెల్ప్ చేసినోడు కాదు, నాకు ఆపద వస్తే హెల్ప్ చేసినోడు కాదు, నేను బాధలు ఉంటే వచ్చి నన్ను ఓదార్చిన వాళ్ళు కాదు. ఇప్పుడేదో నేను అయిపోయింది, ఇప్పుడు నా పని ఏదో నేను చేసుకుంటాను, నాకు దానివల్ల ఇన్కమ్ వస్తుంది. ఒక 500 అంటే పొద్దున్నంతా అడ్డ మీద కూలికి పోతే 500 వస్తారు మీకు. 500 అంటే ఎంత చీప్గా చేస్తాను మీరు. నేను డైలీ ఒక 10 పాటలు చేస్తే నాకు రోజు 5,000 వస్తున్నాయి బాబు. అంటే మీరు నెలకు 1,50,000 వస్తాను, మీరు 500 ఇంత చీప్గా చూస్తే నెల వచ్చే వరకు 1,50,000 ₹1,00,000 ఇన్స్టాగ్రామ్ మీద వస్తున్నాయి. దానికన్నా ఇంకెక్కువ ఒక సాఫ్ట్వేర్కి వచ్చే ఇన్కమ్ వస్తుంది, సాలరీ వస్తుంది. అలాగే వాళ్ళు ఎంతో సాటిస్ఫై అవుతారు.
నాకు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మీరు అనుకున్న కంటెంట్ సక్సెస్ అయ్యారన్న మంత్లీ 1 lakh నుంచి 1.5 lakh కలెక్ట్ చేస్తారు. ఓకే. ఎట్లుంది మీ ఫీలింగ్? అంటే ఆ రోజు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఇప్పుడు ఆ ఇన్కమ్ జనరేట్ అవుతుంటే ఏమనిపిస్తుంది? అవును, నేను పొద్దంతా నేను హన్మకొండలో నాకు అవకాశాలు లేనప్పుడు ఒక 3 సంవత్సరాలు నా ఫ్యామిలీని పోషించుకోవడానికి పాన్ షాప్ పెట్టుకున్నాను నేను. ఓకే. పాన్ షాప్ పెట్టి రన్ చేస్తే పొద్దంతా పాన్ షాప్లో పొద్దున 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా కూర్చుంటే 500 రాకపోయేది. అలాంటిది నేను 5 నిమిషాలలో వాళ్ళకి పాట చేస్తుంటే ఒక 500 వస్తే నాకున్న టాలెంట్ అది. నువ్వు పంపించే నేను 500 కక్కుర్తికి పడి నీకు పాట చేయకుండా ఉంటే నేను డైలీ ఒక 10-20 మంది చేస్తా. ఆ విషయం 10 మంది నా ఫాలోవర్స్కు బయట తెలిస్తే నాకు వచ్చే అవకాశాలు రావు, బ్యాడ్ నేమ్ వస్తుంది, నా రెప్యుటేషన్ దెబ్బతింటుంది. కాబట్టి మీరు అమౌంట్ పంపండి, స్క్రీన్ షాట్ పెట్టండి, హాఫ్ అన్ అవర్లో పాట రాకపోతే వెంటనే ఫోన్ చేయండి. మళ్ళీ నేను అస్సలకి ఏంటంటే కూల్గా ఉంటా, బాగా వాళ్ళను రెస్పెక్టివ్గా నా మాట్లాడే విధానం అట్లే ఉంటుంది. చెప్పండి బ్రదర్, చెప్పండి సార్, పెద్దవాళ్ళు ఫోన్ చేస్తే చెప్పండి సార్ అని మాట్లాడదాం. కొంతమంది ఫుల్ సాంగ్ చేయించుకుంటాను. ఇప్పుడు దానివల్ల నాకు ఇన్కమ్ ఏంటంటే ఇప్పుడు ఒక పాట మ్యూజిక్ చేయించుకోవాలంటే 30,000 దాకా అవుతుంది. ఫుల్ సాంగ్ చేయించుకుంటాను, నాకు ఒక పాట మీద 10,000 మిగులుతాయి. అది కూడా మంచిదే కదా. 10-15,000 మిగులుతాయి. ఒక 15,000 మ్యూజిక్ పోయినా 15,000 నాకు రాసి పాడినందుకు మిగులుతాయి. ఓకే అన్న, అయితే నా ఫస్ట్ కంటెంట్ ఏంటంటే గత ఒక 3-4 years నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనే ఆలోచనతో ఉన్నా. ఎందుకు అని అంటే చెప్తా. మీరు రాసుకున్న అనిత పాటలో కొన్ని డిఫరెంట్ లిరిక్స్ ఉన్నాయి. ఎట్లా అంటే కళలో కూడా తానే కనపడుతుందని, నన్ను ఎందుకు వీడిపోతున్నామని ఒక సెంటెన్స్, ఆ డైలాగ్, ఆ లిరిక్స్ అన్నీ మీకు ఎలా అనిపించినాయి? అవి ఎట్లా ఎందుకు రాయాలనిపించినాయి ఆ పదాలు? అది ఆ పాట ఏంటంటే నేను పుస్తకాలలో చదివి రాసిన పాట కాదు, బుక్స్ చదివి రాసిన పాట కాదు. నా జీవితంలో జరిగింది, నా మనసులో ఉన్న ఫీలింగ్సే నేను పాట రూపకంగా రాసిన. డిగ్రీలో ఉన్నప్పుడు నాకు అనిత అనే అమ్మాయి అని ఒక అమ్మాయి ఉండే, నేను చదువుకునే టైంలో. ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. ఫస్ట్ 2 సైడ్లో ఉండే, మధ్యలో ఏంటంటే అమ్మాయి బ్రేకప్ అంటే భయపడ్డది. వాళ్ళ అమ్మ వాళ్ళకు తెలిసిందను, వాళ్ళ ఫ్రెండ్స్కు తెలిసిందను. ఇప్పుడు మన అబ్బాయిలు మనకే 1,00,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి, అమ్మాయిలకి ఇంకెన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. అమ్మాయి భయపడ్డది, డ్రాప్ అయింది. నేను తట్టుకోలేకపోయినా. ఫస్ట్ టైం అనిత పాట వల్ల ఆ అమ్మాయి నన్ను ఒక పెద్ద రైటర్ని చేసింది. అంటే ఒక అంతకు ఏంటంటే అమ్మాయి లవ్ చేయకపోవడం వల్లనేమో నేను ఇప్పుడు ఇంత మంచి లైఫ్ను లీడ్ చేస్తున్నా. ఎందుకంటే నేను అమ్మాయి లవ్ చేస్తే నేను ఆ పాట రాయకపోతాను, నాకు ఇంత మంచి పేరు రాకపోతే. నన్ను బయటికి పోతే నాతో సెల్ఫీలు దిగడం, ఏదైనా ప్రోగ్రామ్ పోతే అక్కడ నన్ను ఒక మంచి స్టార్ లాగా చూడడం, అందరికంటే నన్ను స్పెషల్గా చూస్తారు. నాకు అది క్రియేట్ అయింది. నేను కరెక్ట్గా అసలు యూజ్ చేసుకుంటే నేను ఇప్పుడు కాదు, నేను అప్పటి నుంచి హైదరాబాద్లో ఉంటుంది వరకు ఒక 2-3 బిల్డింగ్లు కడుతున్నాను. ఇక్కడ 2-3 కార్లు ఉండు. నాకు అదే వేరుండు. నా పేరు మీద సినిమా వచ్చిందన్న. ఎవరి పేరు మీద వస్తుంది? నాగరాజు అనిత యథార్థ ప్రేమ కథ సినిమా చేసిండ్రు. ఇంకోటి అన్న, అనిత పాటలోని నా బీద ప్రేమపై జాలి చూపుమా అని అన్నారు. దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన అంటే బేసిక్గా ఏంటంటే మేము అప్పుడు పూరే, అంటే అప్పుడు కాదు ఇప్పుడు కూడా పూరే. అప్పుడు ఊళ్ళో ఎట్లా ఉంటుందంటే మేము పూరు కావాల్సింటే అమ్మాయి మాకంటే ఎక్కువ క్యాస్ట్, మాకంటే కొంచెం డబ్బు ఉన్న వాళ్ళు కాబట్టి ఆ వాటి యూజ్ చేయడం జరిగింది. అయితే మీకంటే ఎక్కువ కాస్ట్ కాబట్టి, ఎక్కువ క్యాస్ట్, ఫైనాన్షియల్ కూడా మాకంటే ఉన్నోళ్ళు వాళ్ళు కాబట్టి నేను ఆ వాటి యూజ్ చేయడం. కావాల్సింటే ప్రేమ. ఇప్పుడు ఏ సందర్భంలో మీ ఇద్దరికి ప్రపోజ్ చేయడం జరిగిందన్న? ఏ సందర్భంగా అంటే నేను చాలా సాఫ్ట్ అసలు. ఓకే. మంచి గుడ్ బాయ్ అన్న ఒక అట్లనే ఉండేది. మీ లిరిక్స్, మీ పాటలు, నా పాటలు కూడా తనకు చాలా ఇష్టం. బహుశా అది చూసి ఆకర్షితురాలు కావచ్చు. అంటే అప్పుడు ఆమె నాతో చనువు ఉండేది, అంటే ఇష్టం అని కూడా చెప్పింది. అది ప్రేమని నేను నమ్మి నేను ఎన్నో ఆశలు నేను పెంచుకున్నా. అట్లా కావాల్సి ఉంటే ఆమెకు సరిగ్గా నేను అనుకున్న కొద్ది రోజులతో తెలిసింది. అసలు నేను లవ్ అంటే ఏందో కూడా తెలియని ఒక అమ్మాయిని లవ్ చేసిన. ఎందుకంటే ప్రేమ అంటే సరిగ్గా తెలియదు, ఆమె పెరిగిన వాతావరణం అది. ప్రేమిస్తే ఎంత బాధ ఉంటుంది ఏంది అవన్నీ కరెక్ట్. ఆ ఫీలింగ్స్ ఆమెకు తెలియని అమ్మాయిని నేను లవ్ చేయడం, తర్వాత అమ్మాయి వదిలిపెట్టి ఆమె వేరే మ్యారేజ్, కొద్ది రోజుల తర్వాత నా డిస్టెన్స్ ఎందుకు వస్తుందన్న? అంటే తను మిమ్మల్ని విడిపోవడం, లేకుంటే తనని మీరు విడిపోవడం, ఆ గ్యాప్ ఏ సందర్భంలో వచ్చింది? ఎందుకు వచ్చింది ఆ డిస్టెన్స్? గ్యాప్ అని కాదు, ఫస్ట్ భయపడ్డది అమ్మాయి. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్కి తెలిసింది, నేను డైలీ ఆమె వెంట పడితే వాళ్ళ ఫ్రెండ్స్కి తెలుస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు ఏంది ఆవిడ నీ వెనక పడతాను అని, అట్లా భయం ఉంటుంది. తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళకి తెలిసింది, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో తిట్టడం. ఎవరికైనా బాధ ఉంటుంది, భయం ఉంటుంది. డ్రాప్ అయిపోయింది. అందరికి తెలిసి వాళ్ళ చుట్టాలలో నా పరువు పోయింది, అది ఇది అన్న ఒక గిల్టీగా ఫీల్ అయింది. సరే
అమ్మాయి వదులుకుంది, దాంట్లో మనం వదులుకోలేకపోయినాం కాబట్టి ఆ పాట అయితే రాసినాం. ఏ క్షణం పుట్టిందన్న ఆలోచన? అంటే ఈ పాట రాయాలి, మామూలుగా లవ్ చేస్తారు. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్సే రాయాలి ఆ అమ్మాయి కోసం. అంటే ఏ క్షణంలో అంటే ఇక నాకు అంత విపరీతంగా గుర్తొస్తాను. నా హాస్టల్లో ఉన్న ఎగ్జామ్స్ డుమ్మ కొట్టుకుంటే పాట రాసిన నేను ఆ పాట అప్పుడు ఫైనల్ ఎగ్జామ్ వదిలేస్తారు. ఎగ్జామే వదిలిపెట్టేసిన. ఏం రాయాలి, చదవలేకపోయినా ఏం రాయాలి, పట్టుక పోయి ఏం రాయలేని ఎట్లా ఫీల్ అవుతుందని తెలుసు. పాట మొత్తం పాట మీద కాన్సన్ట్రేషన్. కానీ నేను పడ్డ కష్టానికి నాకు మామూలుగా పేరు రాలేదు. ఫైనాన్షియల్గా చాలా రోజులు ఇబ్బందులు పడ్డా. మొన్న వచ్చింది 15 సంవత్సరాల తర్వాత నాకు మళ్ళీ ఆ పాట అనేది నన్ను నా పిల్లల్ని కాపాడింది. ఒకటే పాట. నా పిల్లలు ఇద్దరు డెఫ్ అండ్ డమ్, పుట్టుకతోటే మూగా చెవుడు. అయితే నేను పలానా ఒక పెద్ద సోషల్ మీడియా ఛానల్లో నన్ను ఇంటర్వ్యూ చేస్తా అంటే నేను మాటలో మాట ఇప్పుడు ఏంది పరిస్థితి, ఏంది నాగరాజు పెళ్లి చేసుకున్నావు అని అడిగితే అవునన్నా పెళ్ళయింది, 2 పిల్లలన్నా, కానీ నా 2 పిల్లలకు మాటలు రావు, చూలినవని అని చెప్పుడుతోటే ఆ ఒక్క కంటెంట్ను మొత్తం దాన్ని బేస్ చేసుకొని బాగా హై చేసి ఆయన నాకు రోషన్ అన్న, మీకు తెలుసు సుమన్ టీవీ రోషన్ అన్న నాకు హెల్ప్ చేసి ఆయన 10 మందికి హెల్ప్ చేయమని ఒక చిన్న పోస్ట్ పెడితే నాకు వేలల్లో హెల్ప్ చేసిండు. వాళ్ళకి తోచినంత 10 అయితే 10, 100 అయితే 100, 1000 అయితే 1000. కొంతమంది నన్ను నచ్చి డైరెక్ట్ కలిసిండు. విజయవాడ నుంచి అయితే ఒక అతను అయితే వాళ్ళ మిస్సెస్ పేరు అనిత అంట. ఓకే. మిస్సెస్ పేరు అనిత అంట. వాళ్ళిద్దరు ఆల్మోస్ట్ విడాకుల దాకా వెళ్ళిపోయిందంట. ఓకే. అలాంటి టైంలో నా పాట అప్పుడే రిలీజ్ అయిందంట. రిలీజ్ అయితే వాళ్ళ మిస్సెస్ మా హస్బెండే నా కోసం పాడుతాను వచ్చి ఈ పాట అని ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ విడిపోయే అమ్మాయి ఆయన దగ్గరికి వచ్చేసిందంట. ఆ విషయం ఫోన్లో చెప్పి ఇప్పుడు ఇద్దరం మేము హ్యాపీగా ఉంటాము, మాకు 2 పిల్లలు, నీ పాటే లేకపోతే మా మిస్సెస్, నా పిల్లలు, నా సంసారం మొత్తం ఆగమవు, నువ్వు మా కోసమే పుట్టినావు అని చెప్పి ఇంటికి వచ్చి పిల్లల చేతిలో 20,000 పెట్టిపోయింది ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని విజయవాడలో. అలాంటి వాళ్ళు చాలామంది, నా పాట ఎంతోమందిని కలిపింది. అవును, అంటే మీకు తెలిసిన కొన్ని కుటుంబాలు ఉంటే తెలియకుండా రిలీజ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అవును, మీరంటే నాకు ప్రాణం. ఏదో ఒక రోజు మిమ్మల్ని కలవాలని నేను అప్పుడు మీరు చనిపోయినని రూమర్స్ వచ్చినాయి. అప్పుడు వచ్చినాయి, అబ్బాయి పాట రాసిన అబ్బాయి చనిపోయింది, అమ్మాయి చనిపోయిందని చాలా రూమర్స్ వచ్చినాయి. నువ్వు చనిపోయినావని తెలుస్తోటే నేను ఆల్మోస్ట్ సూసైడ్ దాకా, అంటే ఇట్లా మొత్తం చేయంతా నరుక్కున్నా అన్న. మీరు చూస్తే నమ్మరు కావచ్చు, అంటే చెప్తే నమ్మరు కావచ్చు, కానీ ఒకరోజు వచ్చి మిమ్మల్ని కలుస్తారు. రీసెంట్గా మా తమ్ముడు చనిపోయాడు, మా తమ్ముని మీద మీరు పాట రాయాలన్నా పాట రాసేది ఉంటుంది, తప్పకుండా రాపించుకుంటాం. మీరు బ్రతుకున్నారని నేను మొన్న రీసెంట్గా మీ ఇన్స్టా వీడియో చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అయినంటే మొత్తం నేను కత్తితోడు కోసుకున్నా అన్న మీకోసం. నా చెయ్యి మొత్తం ఇప్పుడు ఆ ఘాట్లే ఉంటాయి. నేను కూడా ఒక అనిత అమ్మని ఐ మిస్ యూ అనిత అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా నన్ను మోసం చేసింది. అప్పుడే నీ పాట వచ్చింది. నేను దేవుని లెక్క పూజించేదంటే అట్లా నాకు ఎట్లున్నారంటే, నాకు కొంతమంది నా పాటకు నాకు కాదు నేను చెప్పేది, నా పాటకు ఎటువంటి ఫ్యాన్స్ అంటే డైహార్డ్ ఫ్యాన్స్, మొత్తం నోటికి వాడేటోళ్ళు ఉన్నారు. పాటలు రావాలి, పాటలు వచ్చేటోళ్ళు కాదు, పాటలు రానోళ్ళు, పద్యం తెలియని వాళ్ళు కూడా వాడతారు. పాటలు రానోళ్ళు, చదువు రానోళ్ళు నోటికి. అంతెందుకన్నా, మామూలుగా అనిత అంటే అనిత పాట తెలుసు, నాకు తెలియదు ఈ పాట అని ఎవరు అన్నారు. ఏ పర్సన్ అయినా సరే అనిత పాట తెలుసు, తెలుసు అనిత ఎందుకు తెలియదు అని అంటారు. అంత ఈజీగా, అంటే అందరికి నోటెడ్ అయిపోయింది, పబ్లిక్. నా పాట వల్ల చాలా మంది లవర్స్ అనిత పేరు కడ సునీత పేరు పాడేదన్న మేము ఇట్లా అని చెప్పుకుని అంటే నాకు విపరీతమైన ఆనందం. కానీ నేను అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పుకునేది ఎవరన్నారంటే ఆల్ సోషల్ మీడియా ఛానల్స్. నేను ఎందుకంటే మీరు లేకపోతే మళ్ళీ నేను హైదరాబాద్కు 1000 రూపాయలతో వచ్చిన, 1000 రూపాయలతో వచ్చిన. నేను అక్కడి నుంచి విలేజ్ నుంచి ఇక నేను హైదరాబాద్కి రావాలి, నేను ఒక ప్లేస్ క్రియేట్ చేసుకోవాలి, అది ఎప్పుడు స్టార్ట్ అయింది? 1 సంవత్సరం క్రితమే అన్న. ఇప్పుడు ఇక్కడికి వచ్చి 1 ఇయర్ అవుతుంది. ఆ 1 ఇయర్కు ముందు నేను ఏం చేసేవాడిని అంటే హన్మకొండ చౌరస్తాల అమృత థియేటర్ పక్కన ఒక ఏనులగడ్డలో రాళ్ళ చెట్టు కింద ఒక చిన్న పాన్ షాప్ పెట్టుకొని 3 ఏళ్ళు పాన్ షాప్ నడుపుకుంటూ ఫ్యామిలీని పోషించుకుంటూ ఎట్లా అట్లా ఉన్న దాంట్లో హ్యాపీగా తింటూ మంచిగా ఫ్యామిలీని చూసుకుంటూ ఉండేది. పాన్ షాప్ అంటే నేను దాన్ని చీపు అనట్లేదు, అది నాకు రోజుకు 1000 రూపాయల దాకా ఇన్కమ్ తీసుకొచ్చి ఫ్యామిలీని ఇచ్చి నన్ను కాపాడింది. దాన్ని చీపు అనట్లేదు. ఆ టైంలో అదే నాకు అన్నం పెట్టింది. ఏడికి పోయినా కానీ మస్తు ఘోరంగా ఏదైనా షోకి పోతే మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ పోతే క్రౌడ్ ఎట్లా అరుస్తారు, ఎట్లా మీద పడతారు, అట్లా చేసేది. నన్ను బాగా కష్టపడ్డా. ఒక 2 ఇంటర్వ్యూస్ పడ్డాయి. పలానా అనిత నాగరాజు వచ్చిన నాటితోటి సోషల్ మీడియా మొత్తం మీద పడ్డది. నన్ను మళ్ళీ గట్టిగా వైరల్ చేసి ఇచ్చిపెట్టిళ్ళు.
అట్లా అవకాశాలు వచ్చినాయి, పిల్లల కోసం అని హెల్ప్ చేసిళ్ళు, వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించుకున్నా. ఇప్పుడు మా ఫ్యామిలీని మంచిగా పోషించుకుంటూ ఒక మంచి ఇల్లు కిరాయి తీసుకొని వాళ్ళని అయితే మంచిగా చూసుకుంటున్నా. మళ్ళీ అలాంటి టైంలోనే మా మిస్సెస్ పరిచయం అయింది నాకు. మా మిస్సెస్ హనంకొండలోనే వాళ్ళది. ఓకే. మా మిస్సెస్ నా స్టోరీ మొత్తం తెలుసు, అనిత స్టోరీ తెలుసు. ఇదంతా తెలిసి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. మా మిస్సెస్ వాళ్ళు మాకన్నా ఎక్కువ క్యాస్ట్ మిథురాజు. అయినా కూడా వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకున్నారు. మాకు మంచిగా హ్యాపీగా మ్యారేజ్ అయిపోయింది. అంటే మళ్ళీ సెకండ్ కూడా లవే. మా అమ్మాయి నన్ను ఫస్ట్ ఇష్టపడ్డది, ఆమె ప్రపోజ్ చేసిన తర్వాత నేను ప్రపోజ్ చేసిన. అంటే ఆమె కూడా మీ సాంగ్స్ సాంగ్స్ విన్నది. నాకు ఏదంటే నేను బేసిక్గా ఏంటంటే చాలా సాఫ్ట్. నేను ఒకటి చెప్పగలుగుతా, యూత్ అయితే ఎక్కువ దావతుల కాడైతే ఆ పాటను బాగా ఎంజాయ్ చేస్తాను. ఎగ్జాంపుల్ చెప్పనా, మామూలుగా పెళ్ళిళ్ళప్పుడు మాయదారి మైసమ్ము సంథింగ్ వేసుకొని డీజేలో డాన్స్ చేస్తుంటారు కదా, యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు కూడా స్టిల్ నవ్వు అనిత సాంగ్ని ఖచ్చితంగా, అంటే ఒకవేళ లవ్ ఫెయిల్యూర్ అయ్యింది, బ్రేకప్ అయిన వాళ్ళు ఎన్ని లేటెస్ట్ పాటలు వచ్చినప్పుడు కూడా మళ్ళీ అందులోకి పోతే సాడ్ సాంగ్స్ ప్రేమ అంటే మీద వచ్చేస్తుంది. అదే యూత్ ఎంజాయ్ చేసేటప్పుడు, అంటే వాళ్ళు డ్రింక్ చేసేటప్పుడు 10 మంది ఉంటే ఎవరికైనా నోటికి పాట వస్తుందా అంటే మొత్తం పాట అది అనిత పాటే. వచ్చారు హైదరాబాద్కు ఎంట్రీ 1 year బ్యాక్. అంటే ఇప్పుడు ఒక నూతనంగా మీరు కంటిన్యూ చేసిన లైఫ్ స్టైల్ ఏమనిపిస్తుంది? హ్యాపీ అన్న, ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఇట్లుంటే సరిపోద్ది. అత్యాశ ఏం లేదు, నేను చేసినంత మందం డబ్బులు ఇస్తే సరిపోద్ది. ఇప్పుడు అన్న మీ ఇంటి పేరు ఏం పేరు అన్న? అనిత నాగరాజు అనే పేరు. కడారి ఇంటి పేరు కడారి. సో ఇప్పుడు ఎట్లా అంటే వందే మాతరం శ్రీనివాస్కి పేరు వచ్చినట్టుగా అట్లా మీ పేరు కంప్లీట్గా మీ కడారి అనే ఇల్లు పేరు మర్చిపోయి ఓన్లీ అనిత నాగరాజ్ అనే పేరు బిరుదు వచ్చింది. మీకు అప్పుడప్పుడు ఏమైనా అనిపిస్తుంది అంటే ఎక్కడైనా సిగ్నేచర్ చేసిన దగ్గర, ఎక్కడైనా సంతకాలు పెట్టేటప్పుడు కానీ మీ ఇంటి పేరు సిగ్నేచర్లో నాకు ఇంకా పూలే. బయట ఎవరైనా ఆటోగ్రాఫ్ పెట్టమంటే అనిత నాగరాజ్ అని పెడతా. ఓకే. యాక్చువల్లీ ఆధార్లో అన్నిట్లలో ఇంటి పేరే ఉంటుంది కాబట్టి బయట కే నాగరాజ్ కాబట్టి కే అట్నే సిగ్నేచర్. కొత్తగా ఇంకేమైనా డిఫరెంట్గా ప్లాన్ చేస్తారా? సినిమా మూవీస్ గడి సాంగ్స్ చేసిన. మొన్న ఒక సినిమాకి ఒక పాట రాసిన, అది కూడా పాడతా ఇప్పుడు. ఓకే అన్న, మాకోసం. సీతాకోక చిలుక ప్రేమగా పిలిచింది, శీతాకాలం వెన్నెల్లా ఎంతో బాగుంది, తన రూపమే నాయద నిండింది, తన కోసమే నా మది మురిసింది, తన ప్రేమనే తెలుపకనే నేడే తెలిపింది, ఇన్నాళ్ళుగా వేచిన తరుణం రానే వచ్చింది, సీతాకోక చిలుక ప్రేమగా పిలిచింది, శీతాకాలం వెన్నెల్లా ఎంతో బాగుంది. మామూలు ఎంత కాస్ట్ చేస్తున్నాను ఇప్పుడు సినిమాకి అయితే నేను 30-40 వేలు దాకా అడుగుతాను. రాస్తే పాడుతూ 20,000 అడుగుతాను. సరే వాళ్ళు 10,000 ఇచ్చినా కానీ పాడుతున్నా, 20,000 ఇచ్చినా రాసిస్తున్నా. ఎందుకంటే నేను డిమాండ్ చేసే స్థితిలో లేనని ఇప్పటికీ నాకు నేను అనుకుంటా. అన్న ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత అంటే అవకాశాలు లేకుంటుండటం, సాంగ్స్ అవకాశాలు లేకుంటుండడం, పాడే అవకాశాలు లేకుంటుండడం, అట్లా గిల్టీగా ఫీల్ అయిన సందర్భాలు? నేను అవకాశాలు రాకుండా, అవకాశాలు ఇట్లా కొంచెం మెతకగా ఉంటాయి కాబట్టి ఏం చేసిన ఇన్స్టాగ్రామ్. ఇవాళ పొద్దున్నే ఒక పాట పాడిన. ఓకే. కన్నుల్లో నువ్వే, కనుపాపంలో నువ్వే, నా కన్నీరయ్యావే కల్పన, నడిసాగర తీరంలో మన ప్రేమను విసిరేసి కాలాన్నే గడిపేయమన్నావే కల్పన, చెలియా చెలియా నిన్ను వీడి ఉండనే కనీ కై వెతుకుతూ ఎటువైపో సాగే నా మనసే, చెలియా చెలియా నీ ప్రేమ అంత నటనని తెలియక మోసపోయి ఒంటరి అయిందే నా బ్రతుకే, గుండెల్లో ఈ గాయం మనేనా ఈనాడు, నా కోసం నా ప్రాణం చేరేది నాడు, కన్నుల్లో నువ్వే, కనుపాపంలో నువ్వే, నా కన్నీరయ్యావే కల్పన. అన్న కంప్లీట్గా మీరు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కాన్సెప్ట్ ఎత్తుకున్న తర్వాత ఫుల్ బిజీ అయ్యారు అనుకుంటా. అవును.
ఒక గంట సేపు టైం బిజీ నా అయ్యారు. ఫోన్ ఇప్పుడు తీసి చూపెడితే ఎన్ని మిస్డ్ కాల్ వచ్చినాయి, ఆడ సైలెంట్లో ఉన్నది. ఇట్లా చూపెడితే మీరు 20-30 మిస్డ్ కాల్ కంటే తక్కువ ఉండే. అంటే రెగ్యులర్గా అప్పటి లైఫ్ని అంటే హన్మకొండలో మీరు పాన్ షాప్ నడిపిస్తున్నప్పుడు లైఫ్కి ఇప్పుడు ఇంత బిజీగా ఉంటున్న లైఫ్కి ఏమనిపిస్తుంది అన్న ఒక్కొక్కసారి గుర్తు చేసుకుంటే? నేను అప్పటి లైఫ్లో కష్టాలు సుఖాలు ఉన్నాయి, ఇప్పటి లైఫ్లో కష్టాలు సుఖాలు ఉన్నాయి. కానీ అప్పుడు ఏంటంటే నేను బాగా ఫైనాన్షియల్గా వీక్గా ఉండేది. వీక్ అంటే అప్పుల పాలై ఉన్నా. పిల్లల కోసం ట్రీట్మెంట్లకు కానీ మా అమ్మ నాన్న వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళ అప్పులు అయ్యి 5 లక్షలు అప్పు నా మీద వేసారు, మా తమ్మునికి 5 లక్షలు వేసారు, వాళ్ళు 5 లక్షలు, మా అమ్మ వాళ్ళు అంటే 15 లక్షలు అప్పు అయితే 5 లక్షలు అప్పు వేస్తే హైదరాబాద్కి వచ్చిన కాంచి నాకు సపరేట్గా 5 లక్షలు పిల్లల కోసం అయింది. మొత్తం 10 లక్షలు అప్పు తీర్పి 10 లక్షలు అప్పు తీర్పుడు అంటే మా అమ్మ ముచ్చటేం కాదు. ఎందుకంటే ఇప్పుడు అప్పుల బాధలు లేక హ్యాపీగా ఫ్యామిలీని, ఎందుకంటే నాకు రోజుకో 5,000 వస్తాయి అంటే హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాను అంటారు అంటే ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు లేవు, మంచిగా ఉంటున్నాం. అంటే ఇక సమస్యలు ఇప్పటివరకు కాదు, నేను ఇన్ని రోజులు మొత్తానికి వచ్చిందే సమస్యలకు వెళ్ళి. ఓకే. ఇప్పుడు 2 పిల్లలకు మాటలు రాని అంత బాధ కంటే ఏదైనా ఎక్కువ బాధ ఉంటుందా? ఫ్యామిలీ మెంబర్స్లో ఏమనుకున్నా ఇంకెవరికైనా ఏమన్నా అయినా కానీ నేను దాన్ని కూల్గానే తీసుకునే అంత మనసు అట్లా బండరాయాలని మారిపోయింది. ఇప్పుడు ఇబ్బందులు పడ్డా, తిండి లేక తికాను లేక, ఒకప్పుడు సరిగ్గా అవకాశాలు రాక తిరిగిన ఒక పూట తినకుండా మా తమ్ముళ్ళ ఇంట్లో ఉన్నా కూడా పొద్దున టిఫిన్ చేయకుండా బయటపడేది. వచ్చి కృష్ణానగర్లో పడితే మధ్యాహ్నం పూట ఏదైనా సమోసాను ఛాయ్ తాగేది, మళ్ళీ నైట్ దాకా పట్టుకుని ఉండేది, రాత్రిపోయి ఒక పూట అన్నం తినేది, పండేది, మళ్ళీ 6 గంటలకు కుక్కటిపల్లి నుంచి మళ్ళీ కృష్ణానగర్కి. ఇదే కథ. ఎవరికైనా రుణపడి ఉన్నా అంటే మీకు, మీ సోషల్ మీడియా ఛానల్ వాళ్ళకి, అలాగే నాకు హెల్ప్ చేసిన వాళ్ళందరూ నా దేవుళ్ళు. వాళ్ళు ఎప్పటికీ నా హృదయంలో ఉంటారు. చిన్న అబ్బాయికి సర్జరీ చేయించిన, ఇప్పుడు థెరపీ క్లాస్లకు వెళ్తుండు. పెద్ద అబ్బాయికి సర్జరీ చేపిద్దామంటే 8 ఇయర్స్ దాటిపోయినాయి కదా, చేయించినా కానీ ఒకవేళ మాటలు వచ్చే అవకాశాలు తక్కువ. చేయిస్తే 15 లక్షలు సర్జరీకి, ఆ డబ్బులు వేస్ట్ అయినాయి అని బాధపడతారు. మళ్ళీ అవే డబ్బులు ఉంటే మీ అబ్బాయి పేరు మీద మంచిగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి. ఒక 10 రూపాయలు సంపాదించాలంటే ఎంత కష్టం. ఎవరు ఇయ్యరన్నా, ఎందుకు ఇస్తారు చెప్పు? అది వాళ్ళ మనసుకు నచ్చి సహాయం చేసే గుణం మన చుట్టూ సమాజంలో చాలామందికి ఉంటుంది. కానీ చేస్తే కరెక్టా కాదా, వాడు వృధాగా ఖర్చు పెడతాడా, లేకపోతే వాడు అబద్ధం ఆడతాడంటే తెలియక చేయరు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి సాయం చేయాలని ఉంటుంది. ఇప్పుడు కామన్ మ్యాన్ ఒక పోస్ట్ పెట్టి ఇంట్లోకి ప్రాబ్లం ఉన్నదంటే తక్కువ రెస్పాండ్ అవుతారు. అదే పబ్లిక్లో నేను ఇదివరకు ఒక మంచి పాటతోటి గుర్తింపు ఉన్న వ్యక్తి, అయ్యో పాపం వాడికి అంత మంచి పాట ఎమోషనల్గా అంటే మీరు ఒక పోస్ట్ చేశారు. సో నేను మీ అనితా నాగరాజ్ని కొంచెం నా పిల్లలకి పరిస్థితి ఉంది, కొంచెం మీ వంతుగా అన్న తర్వాత అది బాగా వైరల్ అయింది. సో ఈ నాగరాజుకి ఈ పరిస్థితి అనే అది చాలా పబ్లిక్ అవేర్నెస్ తీసుకొచ్చింది. సో చేద్దాం మన వంతుగా ఎంతో కొంత అనేది మస్తు చేసిండే. నాకు మస్తు అనిపించింది. అంటే చదువుకునే పోరగాళ్ళు ఎక్కువ చేసిండ్రు, యూత్ పోరగాళ్ళే పాపం. వాళ్ళ దగ్గర నాకు తెలుసు 50-100 కొట్టేటోళ్ళు ఎవరు ఉంటారు? ఇప్పుడు చదువుకున్నట్టు దగ్గర అంతకన్నా ఎక్కువ ఉండదు. 500 వీళ్ళు అంతే. వాళ్ళు ఇప్పుడు పైసలు ఉన్న వాళ్ళు కొట్టినట్టు 5,000 10,000 కొట్టినట్టు వాడు ఏదో పని చేసేటోడు కొడితే కొడతారు. మీ మీద అభిమానంతో హైదరాబాద్ వనస్థలిపురం నుంచి మేస్త్రి పని చేసుకుంటూ ఒక టీం వచ్చి, అన్న నేను మీకు ఉన్నాము, మీరు ఎలాంటి చింత చెందొద్దు, మీరు అధైర్యపడొద్దు, మీకు ఎప్పుడు మా ఎల్లవేళ్ళ సపోర్ట్ ఉంటుంది ఎప్పటివరకైనా అని చెప్పేసి కొంతమంది వచ్చి, అది కూడా టాపీ మేస్త్రి, ఇటుక పని ఇసుక పని చేసేవాళ్ళు, వాళ్ళు వచ్చి మీకు ఎంకరేజ్ చేసారంట. అప్పుడు మీ ఎగ్జైట్మెంట్ ఎలా అనిపించింది? అప్పుడు వాళ్ళు ఫోన్ చేసారు అన్న నాకు. వనస్థలిపురంలో అందరు పిల్లలు 18 ఇయర్స్ to 17 ఇయర్స్, 20, 21, 25 బిలో 10 మంది. వాళ్ళు స్టార్టింగ్ వచ్చిన సుమన్ టీవీలో నా ఇంటర్వ్యూ చేసి ఫోన్ చేసి అన్న ఇక్కడ అడ్రస్ లొకేషన్ పెట్టండి, మనకు వెళ్దాం, మీకు కొంచెం హెల్ప్ చేద్దామంటే సరే రండి భయ్య అని చెప్పిన. వాళ్ళు వచ్చిన 10 మంది పిల్లలు. మొత్తానికి నాకు తిందామంటే తిండి లేదనుకున్నారు వాళ్ళు. 3 నెలలకు సరిపడే సరుకులు, అలాగే మళ్ళా మనిషికో 1000 వేసుకొని 10,000 క్యాష్ నా చేతిలో పెట్టి, అన్న మేము సెంటరింగ్ పని చేసుకుంటామన్నా, రోజుకు 2,000 సంపాదిస్తాము, మాది ఒక యూత్, ఇది వాళ్ళ యూత్ పేరు ఏదో చెప్పిండ్రు, మీరు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, మేము కూలి పని చేసి సచ్చేదాకా నిన్ను వదినని మేము చేస్తామన్నా, ఒక రూమ్ ఇస్తాం మీకు, మీరు అస్సలు కూర్చుని తినుకుంటూ ఉండరు, ఎందుకు బాధపడతానన్న, పిల్లలకు మాటలు రాకపోతుందన్న, వాళ్ళు మగ పోరగాళ్ళైనా ఏం కాదన్న ధైర్యం చెప్పి వాళ్ళు అట్లా ఆ మాటలు చెప్తే ఫస్ట్ టైం నాకు ధైర్యం చెప్పింది ఆ పిల్లగాళ్ళే. మీరు హైదరాబాద్కి వచ్చినాక సోషల్ మీడియాకి పరిచయం చేసి నాది ఆల్మోస్ట్ సుమన్ టీవీలో రోషన్ అన్నది ఒక్కటే ఇంటర్వ్యూ ఫైనాన్షియల్గా సపోర్ట్ అయింది. ఫైనాన్షియల్గా వెళ్ళిపోయింది. అదును తిన్మర్మల్ అన్న ఛానల్ బాగా, తిన్మర్మల్ అన్న కూడా
ఆయన పిల్లల పాపం అన్న వల్ల పిల్లలకు పాపకు కూడా సేమ్ ప్రాబ్లము, మాటలు రావు. నాకు నా వరకు అన్నను అందరు కొంతమంది నెగిటివ్గా అంటారు కానీ నా వరకు అయితే తీర్మానం ఏమంటే నాకు చాలా ఒక వరకు ఇప్పుడు టచ్లో ఉన్నా మీకు అవునా ఇప్పుడు టచ్లో ఉంటాడు అన్నకు. ఇప్పుడు అన్న బిజీ పోతే మంచిగా మాట్లాడతాడే. ఎట్లుంటుంది మీ రిలేషన్ అన్నది నేను కలిసిందే 2 సార్లు, నువ్వు మళ్ళీ కలవలే. ఫోన్లో థ్యాంక్స్ చెప్పిన, మీరు చేసిన దానికి నాకు కొంత హెల్ప్ అయిందన్న, చాలామంది అమౌంట్ పంపారు. కానీ నా మైనస్ ఏంటంటే తీన్మార్ మళ్ళీ ఇంటర్వ్యూలో నెంబర్ పెడితే నాది గంట సేపు అట్లనే నాకు కొంత అమౌంట్ పడ్డది, మంచి అమౌంట్, బిగ్ అమౌంటే. ఓకే, వాడు గంట సేపు అట్లా బ్యాంక్ వాడు మొత్తం బ్లాక్ చేసేయండు. అంటే ఇంత అమౌంట్ ఎక్కడ పడుతుందని నాది 0 అకౌంట్ అట్లా బ్లాక్ చేసేసిండు. అట్లా నాకు చాలా అమౌంట్ మిస్ అయింది అసలు. అన్న చివరిగా ఇప్పుడు అనిత పాట పాడారు మీరు, ఇప్పుడు మేడం గురించి వదిన మీద మీరు ఏమన్నా పాట పాడటం రాసుకోవటం అలాంటివి ఏమైనా జరిగిన సందర్భాలని? నేను మా మిస్సెస్ కోసం ఒక చిన్న పాట రాసుకున్నది, పాడతాను మీకు, లేకపోతే ఫీల్ అవుతుంది ఆమె. అందరి మీద పాడి అనిత గురించి చెప్పి నా గురించి చెప్పలేవని చెప్పి ఇప్పటికే మస్తు ఫీల్ అవుతుంది. ఓకే. కలగన్నానే ఆ కల నేడే నిజమయ్యిందే, నా చలి కనన్నే చేరిందే, నా హృదయం ఉరకలు వేస్తుందే, దింతాన తన కోసం అయ్యా దీవాన, దేవత నా కోసం పుట్టింది దేవిక. కలగన్నానే ఆ కల నేడే నిజమయ్యిందే, నా చలి కనన్నే చేరిందే, నా హృదయం ఉరకలు వేస్తుందే. ఎప్పుడు రాసిరన్న ఈ పాట? అప్పుడు అమ్మాయి నన్ను నాకు ఐ లవ్ యూ చెప్పిన తర్వాత రాసి. రికార్డ్ చేయలేదు చేయలేదు. ఎప్పుడు చేస్తారు? చేస్తా. ఆమె అంటే ఎప్పటికి నా పాట ఎప్పుడు మేము కూడా ఇప్పుడు అనిత పాట ఒక ఫస్ట్ అయితే సెకండ్ పార్ట్ ఇదే కావాలని మా ఉద్దేశం. ఆమె అంటది నా పాట రికార్డ్ చేయించవచ్చు కదా అంటే, నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉంటావు కదా. ఆ సెంటిమెంట్తో క్లోజ్ చేస్తారు. సో ప్రధానంగా మనం అనుకున్న కాన్సెప్ట్లో ఆ పాట రాలేదు, అనిత పాట మా కోసం. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది. అనిత ఓ వనిత, నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన, నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు నిజంగా మేము కూడా మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుని. రీసెంట్గానే నేను చేయబట్టి బ్రేకప్ అయిందంట పాపం. అయ్యో. బ్రేకప్ అయిన తర్వాత నేను ఒక సాంగ్ చేయండి మా అమ్మాయికి పంపిస్తా, పట్టించుకుంటలేదు అన్న ప్లీజ్ అన్న అని ఫోన్ చేసి డబ్బులు పంపించాను. నేను పంపించిన పాటకు అమ్మాయి రియలైజ్ అయ్యి పాపం యాక్సెప్ట్ చేసిందట. ఇప్పుడు హ్యాపీగా కలిసి ఉంటాను సక్సెస్ అయింది చెప్పిండు నాకు అబ్బాయి ఫోన్ చేసి. ఏం పాట అన్న ఒకసారి మాకు? ఆ పాట వచ్చేసి, ఎందుకే గౌతమి ఏం తెలియని నాకాశలు కలిగించావు, అసలెందుకే గౌతమి మెత్తని మనసుకు గాయం చేసావు, ఏమని చెప్పను నీతో, నేనెంతని చెప్పను నీతో, నా ప్రాణం నీవని, నా ప్రాణమే నీవని, నా ప్రాణం నీవే గౌతమి, నన్ను కాదనుటే న్యాయమా, నువ్వు అలవో కలవో నా బ్రతుకెను, ప్రతినిత్యం నన్ను నడిపే నా శ్వాసను. కరగాల్సిందే అన్న, పడాల్సిందే, కలవాల్సిందే. మొత్తానికి జెండర్ అయితే కలిపేశారు ఫైనల్గా. అంటే మీరు యూత్ని ఎట్లుండమంటారు ఇప్పుడు? యూత్ని ఏమిందంటే అమ్మాయి కోసం మీరు మనకు మంచి లైఫ్ ఉంది, ఆ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి, అంతేగాని ఇప్పుడు నాలాగా ఇప్పుడు అనిత వెళ్ళిపోయిందని నేను అమ్మాయి కోసం చచ్చిపోలే, నేను పోయి అమ్మాయిని ఏం చంపలే. కాబట్టి మీరు తప్పకుండా అమ్మాయిని ప్రేమిస్తే, అమ్మాయిలు పువ్వులు లాంటి వాళ్ళు కాబట్టి
తప్పకుండా అమ్మాయికి కోసం పాటలు రాయండి, పాటలు పాడండి, పాటలు రాయించండి హ్యాపీగా. అంతేగాని అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోకండి, ప్రాణాలు తీయకండి. ఇదే నేను మీకు చెప్పే చిన్న మెసేజ్ అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రాస్తా టీవీ వ్యూవర్స్కి అయితే తెలుసుగా అండి, నేను మీ అనిత ఓ అనిత, నా అందమైన అనిత, సాంగ్ సింగర్ అండ్ రైటర్ నాగరాజ్. మంచి మంచి కంటెంట్లతోటి మంచి నాలాంటి మరుగునపడ్డ కళాకారులను కావచ్చు, లేదా ఇంకా ఎనీ టైప్ ఆఫ్ వాళ్ళ కంటెంట్స్ తోటి మనం ముందుకైతే రాస్తా టీవీ ద్వారా మంచి ప్రోగ్రామ్స్ అయితే చేస్తారు వాళ్ళు. తప్పకుండా రాస్తా టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ రాస్తా టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. విన్నారు కదా మిత్రులారా, మనం కావాల్సిన ఫుటేజ్ అన్న దగ్గరికి వచ్చి తీసుకున్నాం. అన్న మనకు కావాల్సిందంతా చెప్పాడు. సో మనం ఈరోజు అనిత నాగరాజ్ అన్నతో ఉన్నాం. మీకు కూడా మీ లవర్స్ బ్రేకప్ చెప్పినా, మీ లవ్ సక్సెస్ అయినా, మీకు పాటలు కావాలంటే ఇన్స్టాగ్రామ్లో అనిత నాగరాజ్ అఫీషియల్ అని ఉంటుంది, ఫాలో కాండి. అన్నకు మీరు ఒక్క సెకండ్లో పాట కావాలంటే అన్న కొన్ని కండిషన్స్ పెట్టిన అందులో చూసి మీకు నచ్చిన పాట ఏ విధంగా అంటే ఆ విధంగా క్షణాల్లో మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాడు. అట్టనే అన్నను ఫాలో కాండి, మీకు కావాల్సిన పాటలు అందిస్తాడు. ఇప్పుడు అన్న అదేవిధంగా సినిమాలకి, షార్ట్ ఫిలిమ్స్కి, ఇంకన్నిటికీ పాటలు రాయడం జరుగుతుంది. మీ అభినందనలే అన్నను ఈరోజు ఆ స్టేజ్కి తీసుకొచ్చినాయి. అలాగే మీరు అన్నను అభినందిస్తూ ఇంకా గొప్ప స్థాయికి తీసుకుపోవాలని మా రస్తా టీవీ నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.